నేనైతే ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీ చేయబోతున్నా. ఒక ½ కేజీ మటన్ తీసుకున్నా, అంతా నీట్గా కడిగి పెట్టేసిన పక్కకి. కొంచెం పసుపు వేస్తున్నా ఇప్పుడు, అలాగే కొంచెం సాల్ట్ ఒక స్పూను, కొంచెం కారపొడి ఒక స్పూన్ కారం, ఒక స్పూను అల్లం పేస్ట్, ఒక సగం ముక్క నిమ్మకాయ పెడుతున్నా. అన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాం. ఇవన్నీ కలిపి నిమ్మకాయ వేసుకుంటే మటన్ తొందరగా ఉడుకుతుందంట, అందుకే నేను నిమ్మకాయ పెడుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ తీసేసి పిండేసుకోవాలి. ఒక చెక్క చాలు, కేజీ అయితే ఒకటి పిండుకోవచ్చు. ఈ నిమ్మకాయ ఎక్కువ పులుపు ఉంటుంది కదా, అలాగే మళ్ళీ టమాటా గిట్ట వేసేస్తాను. ఇదంతా ఇట్లా మంచిగా ముక్కకు పట్టియాలి, మంచిగా కలిపేసి అంతవరకు ఇట్లా కలిపేసి అంత ఇట్లా పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ, నిమ్మకాయ వేసిన కదా, కలిపి ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇందులోకి మసాలాను రెడీ చేసేంత వరకు ఇట్లా ఉంచేస్తాం. మొత్తం పెట్టేసి పక్కన పెట్టేస్తాం. మసాలాలు తీసుకుందాం. ఇప్పుడు ఒక స్పూను ధనియాలు వేస్తున్నాం, కొంచెం జీలకర్ర సగం స్పూన్ అంతా, కొన్ని ఒక 10 గల్ల మిరియాలు, కొంచెం ఒక ఇంచ్ అంతా దాల్చిన చెక్క, జాపత్రి, 2 ఇలాచీలు, 3 లవంగాలు, జీడిపప్పు, ఇవన్నీ కొంచెం దూరగా వేసుకుందాం. 1 స్పూను గసాలు. ఇవన్నీ ఎంగిపోయినాయి, మంచిగా పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాం. కొంచెం వేడే బ్రౌన్ కలర్ వచ్చేసి సరిపోతుంది. ఆఫ్ చేసిన పొయ్యి ఇవన్నీ చల్లగా అయ్యాక పక్కన పెట్టేసుకుందాం. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసి వేసిన, ఇట్లా కొంచెం నూనెలు వేపుకున్నాం. ఇవి వేయించుకొని మిక్సీ పట్టి పెట్టేస్తాం. కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని పట్టేసుకుందాం. పొయ్యి మీద అయితే ఒక గిన్నె పెట్టేసిన, ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు రెండు 3 స్పూన్ అయితే వేడి అయిపోయింది. మటన్ కలిపి పెట్టేసిన కదా, ఇవి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు వేసి మంచిగా కలిపేసుకున్నాం. ఆయిల్లో మంట పెద్దగా పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాము. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు పెద్దగా పెట్టిన పొయ్యి. ఇట్లా అంతా వాటర్ అంతా ఇంకే వరకు కలుపుకుంటూ, సాల్ట్ వేసినాం కదా, వాటర్ అన్నీ ఊరినాయి కొన్ని. మూత పెట్టి 5 నిమిషాల వరకు ఆయిల్లోనే ఉడకనిద్దాం. ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. ఆయిల్ అంతా పైకి సపరేట్ అయిపోయింది. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇందులోకి ఇంకా కొంచెం కారం పొడి వేసుకుందాం. అప్పుడు వేసిన కదా, ఇప్పుడైతే ఇంకా కొంచెం కారం వేస్తున్నాను నేను. మిరియాలు, లవంగాలు వేసినాం కదా, అందులో కారం ఎక్కువ ఉంటుంది, అందుకే కారం తక్కువ వేసేస్తాను. కొంచెం సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. మన టేస్ట్కి సరిపోయేదంట. కొంచెం పసుపు, అలాగే ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాం. అల్లం పేస్ట్, ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి,
కొంచెం పుదీనా, కస్తూరి మెంతిని తీసుకోవచ్చు, అది లేదు నా దగ్గర, అయితే పుదీనా వేస్తున్నాను. వేసుకొని మంచిగా కలిపేసుకున్నమాట. మిక్స్డ్గా అన్నీ కలిసారు. కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాం. కొంచెం ఇందులోనే ఒక 2 స్పూన్లంతా పెరిగేసేసుకుందాం. పెరిగేసి మంట చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టి మొత్తం ఇది కలిసిపోయేంత వరకు మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. ఇట్లా పెరుగంతా కలిసేదాకా. పెరిగేసినప్పుడు పొయ్యి చిన్నగా పెట్టుకోవాలి, మంట పెద్దగా పెట్టొద్దు. ఇట్లా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికిద్దాం. చూద్దాం మరి ఆయిల్ ఎంత పైకి తెలియదు కదా. ఇంతకుముందు మసాలాలు, ఉల్లిగడ్డ అవన్నీ ఫ్రై చేసి పట్టేసుకున్న కొబ్బరి, బాదం పప్పు అని పట్టేసినాను కదా. ఆ మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు వేసి ఇదంతా మంచిగా కలిపేసుకుందాం. అడుగంటకుండా మంట చిన్నగా పెట్టేసి కలుపుకోవాలి. అంటే ఇట్లా నీట్గా కలుపుకోవాలి. చూద్దాం ఒకసారి. ఆయిల్ అంతా పైకి పెట్టండి. ఇందులోనే ఒక టమాటా కట్ చేసి పెట్టిన చిన్నగా, అది ఫ్రై చేస్తాను. వేసి మంచిగా కలిపేసుకుందాం. టమాటా ముక్క మెత్త పడ్డదాకా ఉడికించుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే వాటర్ వేసేస్తున్నా. ఒక కప్పు వేస్తున్న వాటర్. అది తక్కువ పడితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఉడికితే మటన్ ఉడికితే వాటర్ అన్నీ ఇంకిపోతాయి కదా. పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడకబెట్టి చూద్దాం. కొంచెం అయితే ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నాను నేను, మటన్ మసాలా. ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది కదా మంచిగా. కర్రీ అయితే రెడీ అయింది. మంట మీడియంలో పెట్టి ఇంకొక 5 నిమిషాల వరకు ఉడికిస్తుంది. ఇట్లా ఉడికిపోయింది. గ్రేవీ అయితే ఇట్లా చిక్కగా అయింది. ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నా సరిపోతుంది. చాలా చిక్కగా అయింది గ్రేవీ. సరిపోతుంది. ఒక 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు ఉడికిస్తాం. మంట చిన్నగా పెట్టేసి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఇప్పుడైతే ఉడికిపోయింది మంచిగా కర్రీ. ఓకేనా? నేనైతే ఇలా చేసిన, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. జీడిపప్పు వేసుకోవాలి, కానీ నేను వేయలేదు. మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి.